హెచ్సియు విద్యార్థుల పోరాటానికి బీజేపీ మద్దతు తెలిపింది. విద్యార్థులకు అండగా ఉంటామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అటు హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్సియు వద్ద సంబరాలు చేసుకున్నారు. పోరాటం ఇలాగే కొనసాగించి ఈ భూములను కాపాడుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పినారంటే, ఈ ఆర్డర్లో మేము చెప్తున్నటువంటి అంశాలన్నింటినీ చీఫ్ సెక్రటరీ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించి సంఘటనా స్థలానికి వెళ్ళి ఈరోజు మా ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ వెళ్ళి అక్కడి నుంచి ఫోటోలు వీడియోలు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్ పంపించినారు. కాబట్టే మేము అవన్నింటినీ ఆన్ రికార్డులో రిజిస్టర్ చేసి ఆ తర్వాతనే ఈ ఉత్తర్వులు ఇస్తున్నామని చెప్పినారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని, నెల రోజుల్లో నిపుణుల కమిటీ వేయాలని, నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీగా మేము విద్యార్థుల పక్షాన నిలబడతాం. వారికి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ని అందిస్తాం. కేసులు రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే వాటికి సంబంధించి కోర్టులలో బెయిల్ పిటిషన్స్ మూవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విద్యార్థులు కొంతమంది స్వయంగా తమ పక్షాన తామే ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, పెట్టిన తప్పుడు కేసుల విషయంలో, కూలగొట్టినటువంటి చెట్ల విషయంలో, ఇల్లీగల్గా కబ్జా తీసుకుంటున్నటువంటి 400 ఎకరాల భూముల విషయంలో సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పూర్తిగా న్యాయం జరిగేంత వరకు ఒక వకీల్గా, ఒక ఎంపీగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా తప్పకుండా విద్యార్థుల వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తాం. 20 రోజుల నుంచి చేస్తున్న పోరాటంలో ఈరోజు చిన్న స్టోరీ మా వచ్చింది. ఈరోజు ఏంటి అంటే సుప్రీంకోర్టుకి మేము క్లియర్గా ప్రశాంతంగా ఎవిడెన్స్ పంపించాము. అక్కడ ఎట్లా మన ఫారెస్ట్కి ఈ సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు పెట్టి అక్కడ ఎట్లా డిస్ట్రాక్ట్ చేస్తున్నాం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్గా ఎవిడెన్స్ ఇచ్చి మేము అక్కడ పంపిస్తున్నాం. దానికోసం సుప్రీంకోర్టు మా రిక్వెస్ట్కి వాళ్ళు అర్థం చేసుకొని ఒక 16 వరకు మాకు స్టే ఇచ్చిన దాంట్లో మేము దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం. దానివల్ల మేము స్టూడెంట్ తరఫు నుంచి, మన హెచ్యూ తరఫు నుంచి అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. దాంతో ఈ స్ట్రగల్ ఇక్కడే ఆపలేదు. ఈ స్ట్రగల్ ఇంకా ముందుకు పోవాలి, ఇంకా లాంగ్ స్ట్రగల్ ఉంది. దానికోసం మేము ఇంకా గట్టిగా, ఇంకా ఎనర్జీగా మన క్యాంపస్తో మళ్ళీ అన్ని క్యాంపస్ చూసుకొని ఫైట్ చేస్తామని చెప్తా ఉన్నాం. జ్యుడిషియల్ రిజిస్టర్, హైకోర్టు జ్యుడిషియల్ రిజిస్టర్ని పంపించి ఆ ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్ అడిగింది. దాన్ని 16 వరకు వాళ్ళు మళ్ళీ రిపోర్ట్ అడిగారు. అలాగే సోమవారం వాళ్ళే 16 వరకు స్టే ఇచ్చారు. రేవంత్ రెడ్డికి చాలా పెద్ద దెబ్బ. ఇప్పుడు అతను కోర్టులు లేని బంద్ ఉన్న రోజు, హాలిడే రోజు, రంజాన్ ఈ రోజులలో ఇక్కడికి వచ్చి మొత్తం బుల్డోజర్లతో, పోలీసులతో మమ్మల్ని ప్రశాంతమైన క్యాంపస్ మద్దతిచ్చాడు. ఈరోజు అతనికి ఇది ఒక పెద్ద దెబ్బ. ఏదైతే ఏ కోర్టు అయితే హాలిడే ఉందని తను రెచ్చిపోయాడో అదే కోర్టు ఈరోజు తనకి స్టే ఆర్డర్ ఇచ్చింది. అలాగే ఈ విక్టరీ అయితే ఉందో, ఈ విజయం ఏదైతే ఉందో ఇది మా స్టూడెంట్స్ ఒక్కటే కాదు, హైదరాబాద్ వాసులు, మీ మీడియా వాళ్ళు, మీరు కూడా హెల్ప్ చేస్తారు. అలాగే బయట ఉన్న సివిల్ సొసైటీస్, ఎన్జిఓస్ అందరూ మీ సహాయం